ఇక 2009 నుంచి 2025 దాకా బిట్ కాయిన్ రేటు ప్రస్థానం మన ఇండియన్ రూపీస్ లో దాని హైస్ అండ్ లోస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో 2009లో 0, 2010లో ₹1 నుంచి ₹10 వరకు ఉంది, 2011లో ₹10 నుంచి ₹200 అయింది, అలాగే 2012లో ₹10 నుంచి ₹700 కూడా చూసింది, 2013లో అయితే 700 నుంచి 50,000 వరకు చూసింది, 2014లో 20,000 నుంచి 35,000 వరకు వెళ్ళింది, 2015లో 15,000 ఉంది, అలాగే 32,000 కూడా చేరుకుంది, 2016లో 25,000 అలాగే 60,000 నెంబర్ని కూడా చూసింది, 2017లో 60,000 నుంచి 1,40,000 వరకు చూసింది. ఇక 2018లో దీని ప్రైస్ చూస్తే గనక గతంతో పోల్స్తే అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ ఇది 2 లక్షల నుంచి 9 లక్షలకు వెళ్ళిపోయింది. అలాగే 2019లో 9,39,176 నుంచి 2,45,382 లో టైం ని కూడా చూసింది. ఇక 2020లో 21,62,123 నుంచి 2,86,093 కూడా చూసింది. ఇలా అంతకంతకు దాని సంఖ్యను పెంచుకుంటూ పోయింది బిట్ కాయిన్. ఇక 2010లో మీరు ఒక ₹18,000 బిట్ కాయిన్లలో పెట్టుబడి పెట్టుంటే అది వాళ్ళు ఎంత అవుతుందో తెలుసా? అదే స్టాక్ మార్కెట్లో పెడితే ఎంత అవుతుందో తెలుసా? గోల్డ్లో పెట్టుబడి పెడితే ఎంత అయ్యేదో తెలుసా? గోల్డ్ 2010లో మీరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కనుక కొనుంటే అది 18,000 ఉండేది. అదే గోల్డ్ 2025లో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం 91,000 ఉండేది. స్టాక్ మార్కెట్లో 2010లో మీరు ఒక 18,000 పెట్టుబడి పెట్టుంటే అది 2025లో 3 లక్షలు అవుతుంది. కానీ బిట్ కాయిన్ 2010లో మీరు గనక 18,000 పెట్టుబడి పెట్టుంటే ఆ 18,000 బిట్ కాయిన్లు వస్తాయి. 2025లో దాని రేటు 18,000 కోట్లన్నమాట.